కులాల వారీగా కంటే కూడా తెలుగు వాళ్ళం అని ఒకటి అవుతుంటారు. వాళ్ళు సహజంగా పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తుంటారు, అభిమానిస్తుంటారు. అందులో 10 మంది ఉన్నారంటే మిగతా 25 మందిని కూడా అభిమానించేలా చేసుకుంటారు సహజంగా. అలాంటి వర్గాలుకి వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు తెలుగుదేశానికి ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉంటాయి, ఇదే రాష్ట్రాలు పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా కమిటీలు ఉన్నాయి, కర్ణాటక, బెంగళూరులో, తర్వాత అట్లాగే అలాగే విదేశాల్లో కూడా ఉన్నాయి. ఈయన తెలుగుదేశం ఇక్కడ ఒక బెంగళూరు చేసుకుంది, తెలంగాణలో ఉన్నది, కానీ మిగతా రాష్ట్రాలకు అట్లా చేయట్లేదు. అభిమానులు ఉండొచ్చు గాక, కానీ ఇట్లా తెలుగుదేశం అభిమానులు కూడా పవన్ ని ప్రేమిస్తారు కదా, ఈ వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ తను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఓ బలమైనటువంటి జాతీయ ఫోర్స్, అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, ఇప్పుడు మోడీ ఏ దేశానికి వెళ్ళినా సరే భారతీయులందరూ పరిగెత్తుకొస్తారు. అందులో భారతీయులు మన వస్తారు తప్పించి కాంగ్రెస్ కమ్యూనిస్టులు అని కాదు అక్కడికి. అదే తరహాలో తను వెళ్ళగానే సనాతన ధర్మ పరిరక్షకుడు దక్షిణాది నుంచి వచ్చాడు వీరుడు అన్నటువంటి కోణంలో పరిగెత్తుకుని వస్తారు. అలా రావాలి, తను వెళ్ళిన చోట జనం ఎగబడాలి అని కోరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. ఒక రకంగా ఈయన అన్నది శాన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం ఈ రోజు మీటింగ్ పెట్టిన పేరు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత జనసేన ప్రస్థానం ఒక్కసారిగా మారిపోయిందా, లేదంటే కొత్త టర్న్ తీసుకుందా? పాత ప్రస్థానపు పదాలే కొత్తగా. పాత ప్రస్థానాలు ఎప్పుడు మేము జాతీయ సమైక్యత కోసం ఎప్పుడు అనలేదు. ముందు ఫస్ట్ లో స్టార్టింగ్ పదాల్లో వాడింది జాతీయవాదం అది అన్నది, ఏది విభజన లేని జాతీయవాదం అన్నట్టు వాళ్ళే చెప్పారు ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే హైలైట్